హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనాస్ లైఫ్ అండ్ ఫ్లేవర్స్. నా ఫుల్ హ్యాపీ ఫేస్ అయితే మా విలేజ్కి వెళ్ళిపోతున్నామనండి. తాత ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్తావా? నువ్వు వద్దు. బాయ్ గైస్. నేను మా జైతే మా ఆయన ముగ్గురు అయితే ఫుల్గా రెడీ అయిపోయామండి, వెళ్ళిపోవాలి. నేను ప్యాకింగ్ అయితే అయిపోయింది, బట్ లంచ్ డిన్నర్ ప్రిపరేషన్కి అయితే నేను రెడీ అయిపోతున్నాను అనమాట. ఇక్కడ నా స్కిల్స్ చూపించుకున్నాడికి జై కోసం అయితే బ్రాకలీ ఇంకా గ్రీన్ పీస్ రైస్ చేశాను. వాడికి చాలా ఇష్టంగా తినేస్తాడు, చాలా ఇబ్బంది ఏం పెట్టాడు నాకు ఈ రైస్ అయితే అని చెప్పి అయితే ఈజీగా ఉంటుందని చెప్పి బ్రాకలీ ఇంకా గ్రీన్ పీస్ రైస్ అయితే చేస్తాను అనమాట. నెక్స్ట్ మా కోసం అయితే పులావ్ చేశాను, వెజిటేబుల్ పులావ్ చేసేస్తున్నాను. అది సలాడ్ కోసం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కోసుకొని ఫట్ స్టార్ట్ అయిపోవాలి. 3 o'clockకి వెళ్ళాలన్నమాట. సో అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా జే కోసం స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా, ఓట్స్ కుకీస్ చేశాను, బటర్ ఓట్స్ కుకీస్, ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు ముందు రోజే చేసి పెట్టుకున్నాను అనమాట. సో దట్ వాడికి ఇష్టమైనవి వాడు తినొచ్చు, బయట ఎక్కువ తినకుండా ఇబ్బంది ఏమి ఉండదని చెప్పి. ఇక్కడ ఈ టైంకి అయితే నా లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి బయటికి వెళ్ళాము జేకి పికప్ చేసుకోవడానికి. వాడు ఫుల్ హ్యాపీ అయ్యి వచ్చేస్తున్నాడు. తాత వాళ్ళ ఇంటికి వెళ్తామని హ్యాపీనెస్ పిల్లలకి కూడా మనకంటే ఎక్కువ వాళ్ళకే హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అలా అనమాట. సో స్టార్ట్ అయిపోయాం. వాడికి తెచ్చాక ఓవెన్లో పెట్టేసి వెళ్ళిపోయాను. కుకీస్ వచ్చేటప్పటికి అయిపోయేవి. అది కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో మంచిగా ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట. జేకి ఈవినింగ్ తినడానికైతే స్నాక్స్ ఏం చేయకుండా సేమియా చేశాను. ఇది కూడా వాడు ఇష్టంగా వాడి చేతితో వాడు తింటాడని చెప్పి సో అలా అనమాట ఈ సేమియా చేశాను. మా ఆయన ఎందుకు ఇచ్చేస్తున్నాను అంటే వాడు తింటాడు చూడు అని చెప్పాను. సో అరౌండ్ 2కి ఇలా మేము స్టార్ట్ అయిపోయాం. ఎర్లీగా వెళ్ళిపోతే బెస్ట్, బస్సు కదా మిస్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి. బస్సు ఎందుకు, ట్రైన్ చేసుకోవచ్చు, బట్ బస్సే ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో కదండి, ట్రైన్ ఏం సెట్ అవ్వలేదు. సో అందుకే బస్సు ఆల్ ఆఫ్ సడన్ బుక్ చేసుకున్నాం. లేకపోతే హాయిగా ట్రైన్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం, లేకపోతే మేము కార్లో అయినా ఎక్కడైనా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం అనమాట. బట్ ఇక్కడ వచ్చేసాము, వెయిట్ చేసాము, బస్ కూడా వచ్చేసింది, ఎక్కేసాము. మా జే అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట. వాడికి బాగా నచ్చింది. ముందు కూడా ఒకసారి వెళ్ళాము, బట్ ఈసారి ఇంకా బాగా తెలిసింది కదా వాడికి. సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యూ అయినా అంత బాగుంది, వాడికి నచ్చింది. హైట్లో అన్నీ కనిపిస్తున్నాయి, వెహికల్స్ అయినా బిల్డింగ్స్ అయినా చాలా థింగ్స్, గ్రీనరీ అంతా చాలా బాగుంది. సో చాలా బాగా చూసుకొని ఎంజాయ్ చేశాడనమాట. సో అరౌండ్ 4:30 ఇలా వాడు ఒక న్యాప్ వేసాడు. మేము వేయాలని ట్రై చేసాం, బట్ పక్కన అతను చాలా డిస్టర్బెన్స్గా మాట్లాడుకొని ఉన్నాడు. సో వాడు పడుకున్నాడు, మేమైతే ఫోన్స్ చూసుకున్నాం. నేను వీడికి కొంచెం రికార్డ్ చేశాను, ఎంత బుజ్జిగా పడుకుని పోయాడో. ఉయ్యాలా అనిపిస్తుంది వాడికి. సో మంచిగా బొజ్జున్నాడు అనమాట. సో వాడు నిద్ర అంతా అయిపోయాక లేచాక నేనైతే వాడికి సేమియా చేశాను కదా, సో అది ఇచ్చాను. వాడు నూడిల్స్ అని చేశాడు. సేమియాతో పాటు వాటర్ కంటెంట్ వాళ్ళకి డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలని నేను కుకుంబర్ కూడా కట్ చేసి పెట్టాను. వాడు సేమియా ఎంత ఇష్టంగా తిన్నాడు, కుకుంబర్ కూడా అంతే ఇష్టంగా తిన్నాడు అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం మా జై ఇండివిజువల్గా తిన్న తర్వాత ఇలా, అంటే మరి నేను తినిపిస్తాను, బట్ వాడు ఇండివిజువల్గా బాగానే తింటాడు. సో ఫస్ట్ టైం ఇలా వాడు తింటుంటే నాకు చాలా హాయిగా ఉంది. పిల్లలు అలా సైలెంట్గా అలా వాళ్ళకి ఏం నచ్చితే అది తింటే మనకి హ్యాపీ ఉంటుంది కదా. సో అలా హ్యాపీ అయిపోయాను అనమాట నేను కూడా. సో వాడు స్నాక్స్ ఇవన్నీ మంచిగా తింటున్నాడు. నేను వాడికి ఏదేదో క్వశ్చన్స్ చేస్తున్నాను, వాడు తింటున్నాడు. ఇంకా దాని తర్వాత స్టార్ట్ ఏంటి కదా వాళ్ళు తింటున్నాడు అని చెప్పి నేను ఎంతగా రికార్డ్ చేయాలో అంతగా రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. సో వాడు వ్యూ చూసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ అంటే ఎల్బీ నగర్ సంథింగ్ అక్కడికి వెళ్ళాం 5 ఇలా అయినప్పటికీ. సో అక్కడ కొద్దిసేపు ఉంచారు. సో బస్సు కొద్దిసేపు ఉంచడంతో స్నాక్స్ ఇవన్నీ తెచ్చారు. నేను స్వీట్ కార్న్ అయితే మా ఆయన నా కోసం అతని కోసం తెచ్చాడు. అది నేను జై కొంచెమే తిన్నాడు, నేను తిన్నాను కొంచెం ఇష్టంగా. నైట్ డిన్నర్కి ఉంచారనమాట. డిన్నర్కి ఉంచాక అక్కడ నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. డిన్నర్లో అయితే చపాతీ ఇవి చేసి మా ఆయన వాళ్ళు తిన్నారు, నేను వెజిటేబుల్ రైస్ పట్టుకున్నాను. సో నేను అది తిన్నాను అనమాట.
అది తిన్నాక మా జే అయితే అస్సలు పడుకోవట్లేదు. నైట్ వ్యూ కూడా వాడికి చాలా నచ్చేసింది. సో చాలా ఇష్టంగా మొత్తం చూస్తున్నాడు. అక్కడ వాళ్ళ డాడీ పడుకున్నారు, నేను పడుకుంటానన్నా వాడు పడుకోకుండా ఎంత బుజ్జిగా చూస్తున్నాడో అసలు. అన్నీ వాడు కళ్ళు, వాడు ముక్కు ఎంత ముద్దొచ్చేస్తారు. అంతే కదండి, మన పిల్లలు మనకి ఎంతో ముద్దొచ్చేస్తారు. అది మాటల్లో కూడా చెప్పలేం, అంత ముద్దొస్తాడు అనమాట. నాకైతే వాడికి ముద్దులు పెట్టందే నా రోజులు అవ్వన్నమాట. అంతకు ముద్దు పెట్టి పెట్టి ఉంటాను. మా అమ్మ అయితే వాడికి అంతకు ముద్దులు పెట్టకు, వాడికి నీ వల్లే హెల్త్ పాడవుతుంది అని చెప్పి అంటుంటుంది. నైట్ వ్యూ కూడా బాగుంది, బట్ డే వ్యూ చాలా బెటర్గా ఉంది. సో మేము నైట్ నిద్రపోయాక ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి శ్రీకాకుళం వచ్చేసామన్నమాట. శ్రీకాకుళం వచ్చేటప్పటికి ఒక హ్యాపీనెస్ వచ్చింది. ఓకే, నియర్ బై వచ్చేస్తున్నాం, ఒక టూ అవర్స్లో ఎలా రీచ్ అయిపోతామని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శ్రీకాకుళంలో నేను చదువుకున్నాను అనమాట, నా ఇంటర్మీడియట్ గురజాడ గాయత్రిలో. నాకు శ్రీకాకుళం అంటే ఒక ఎమోషన్, చాలా నచ్చుతుంది నాకు శ్రీకాకుళం. సో చాలా నేర్చుకున్నాను నేను అక్కడ హాస్టల్లో ఉండేటప్పుడు. సో అదొక ఎమోషన్ అనమాట. హాస్టల్లో ఉండి అక్కడ అన్నీ నేర్చుకోవడం వల్ల నాకు ఆ చిన్న బాండింగ్ ఉంది. అంతలో మా జై లేచాక అక్కడ ఒక అమ్మాయి ఉందన్నమాట మా పక్క దీంట్లో. సో ఆ అమ్మాయితో మంచిగా టైం స్పెండ్, ఆమె నా తక్కదిన్న ఆకేసి బువ్వేసి అన్నీ ఆడుకొని వాళ్ళు మంచిగా ఆడుకుని మంచి టైం స్పెండ్ చేశారు. నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయి పైన వెళ్ళి అమ్మాయి సీట్లో మా వాడు కబ్జా చేసాడు అక్కడ. ఆ అమ్మాయి కూడా నైట్ నుంచి పిలుస్తుంది, బట్ వాడు కొంచెం కంఫర్ట్ అయ్యాక చూసి వెళ్ళాడనమాట. ఎంత బాగా ఆడుకుంటున్నారో అసలు, చూస్తే నాకే చాలా ముచ్చటగా అనిపించింది. జై కూడా బాగా స్పెండ్ చేస్తున్నాడు బయట వాళ్ళతో టైం అని చెప్పి. ఆ అమ్మాయి అయితే అమ్మ బాబు ఆల్రెడీ మేము అప్పటికే పాతపట్నం వచ్చామన్నమాట. అమ్మ బాబు దిగే లాస్ట్ స్టాప్లో మనం కూడా దిగుదాము, ముందు వద్దు, వాళ్ళు కొంచెం ఒక ముందు స్టాప్లో దిగారనమాట. తనైతే చాలా బాధపడింది, ముందు దిగిపోతున్నామని, బాబుతో సహా దిగుదామని చెప్పి అన్నారు. ఇది మేము వచ్చిన బస్సు అనమాట. అరౌండ్ 9:30కి ఇలా అయితే రీచ్ అయిపోయాము. మా ఆయన ఊర్లో ఒక కార్ చెప్పారు, అంటే అతని ఫ్రెండే అనమాట. సో ఆ అబ్బాయి వచ్చారు కార్లో. అయితే మా ఊరికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మంచిగా జాలీగా మాట్లాడుతూ, వేరే వాళ్ళు ఎవరైతే కొంచెం డిమ్గా ఉండొచ్చు, బట్ ఆ అబ్బాయి తెలిసిన అబ్బాయే కాబట్టి మంచిగా హ్యాపీగా మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టుకొని వచ్చేసామన్నమాట. ఇది పాతపట్నం బస్ స్టాప్, లాస్ట్ బస్ స్టాప్ ఉంటుంది కదా, సో అక్కడ అనమాట. అలా అనమాట. ఇంకా మా ఊరికి వచ్చేటప్పటికి గ్రీనరీ, ఈ టైంలో నా ఫీలింగ్ నేను చెప్పలేను, చాలా హ్యాపీ అనిపిస్తుండే. వచ్చేసామని చెప్పి కొంచెం టైర్డ్గా కూడా ఉండే కదా, నాకు ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోతే కొంచెం ఫ్రెష్ అయిపోయి మంచిగా ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని ఫీలింగ్తో ఉన్నా. సో అలా అనమాట. ఈ ఊరికి వచ్చేస్తున్నాను, నేను మొత్తం రికార్డ్ చేసుకుంటున్నా. ఊరి దగ్గరికి వచ్చేటప్పుడు మా జై కొద్దిసేపు నా దగ్గరికి వచ్చాడు. వాడి కోసం బ్రేక్ఫాస్ట్లోకి అయితే మేము పూరీస్ తీసుకున్నాం, మేమైతే ఏం తినలేదు. సో వాడు పూరీస్ ఇవన్నీ తిన్నాడు. ఇంకా వచ్చేసాము ఊరికి. మంచిగా ఈవినింగ్ అయింది, ఫ్రెష్ అయిపోయి నిద్ర చేసి మొత్తం రికార్డ్ చేసుకున్నాను అనమాట. ఊర్లో వ్యూ అంతా మంచిగా, గాలి చల్లగా హాయిగా ఉండింది. సో అలా అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్ ఆర్ షార్ట్. బాయ్ బాయ్. బ్యూటిఫుల్ విలేజ్ కదా మాది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా చేయండి, ఓకేనా? నచ్చితే కామెంట్ కూడా చేయండి. మా ఊరు చుట్టూ చెరువు ఉండి మధ్యలో మా ఊరు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.